హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో నాకు చాలా ఇష్టమైన వీడియో అండి. మన గార్డెన్‌లో ట్రెల్లిస్ అయితే వచ్చేసింది. అది ఎక్కడ కొన్నాను, ఎట్లా ఫిట్ చేశాను, ఇట్లాంటి డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసేస్తా. అట్లానే కొన్ని స్టాండ్స్ మీషో నుంచి కూడా తెప్పించాను. వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తాను. చాలా అనాలిసిస్ తర్వాత ఈ స్టాండ్స్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చెక్ చేసేయండి స్కిప్ చేయకుండా. ముందుగా పార్సల్ అయితే తీసేసానండి. తీసిన తర్వాత వాళ్ళు ఒక పేపర్ అయితే ఇచ్చారనమాట. ఆ పేపర్ ప్రకారంగా నంబర్ ఆఫ్ పీసెస్ అనేది కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది ముందు చెక్ చేసుకున్నాను. ఏ 2 పీసెస్, బి 2 పీసెస్, అట్లాగే సి 12 పీసెస్, డి 8 పీసెస్, ఈ 11 పీసెస్, అట్లానే ఎఫ్ వచ్చి 22 పీసెస్. ఎఫ్ అంటే స్క్రూస్ అండి. సో, ఏ అనేది మనకి కింద బేస్మెంట్‌లో వస్తుందనమాట పోల్స్‌కి. సో, ఇట్లాగ వాళ్ళు నంబర్స్ అయితే ఇచ్చారనమాట, ఆల్ఫాబెట్స్. అట్లనే మనం కౌంట్ కూడా చూసుకొని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మనం పార్సెల్ ఓపెన్ చేయండి. నేను ఇది అమెజాన్ నుంచి తెప్పించాను. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్‌కొచ్చిందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బయట ట్రెల్లిస్‌లు చాలా కాస్ట్ చెప్తున్నారండి. మేకింగ్ చేయమని చెప్తుంటే. సో, మనకి ఈ ట్రెల్లిస్ వచ్చి ఆల్మోస్ట్ 1750 రూపీస్ అట్లా పడిందనమాట ఆఫర్‌లో. బానే ఉంది అనిపించింది. సరే కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ క్వాలిటీ కూడా బానే అనిపించింది. పర్వాలేదండి, ట్రెల్లిస్‌కి ఇంతకన్నా కాస్ట్ అనవసరం అనిపించింది నాకైతే. మరీ హెవీ ఐరన్ అవసరం లేదు మనకి. మనకి చిన్న ట్రెల్లిసే కాబట్టి మనం అంత బరువు క్రీపర్స్ ఏమి ఎయ్యము కాబట్టి మనకి సెట్ అయిపోతుంది. మనకి కరెక్ట్‌గా మనం సెట్ చేసుకుంటే గనక చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి అవుట్‌పుట్ అయితే. నాకైతే చాలా నచ్చింది. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ముందుగా ఏ నుంచి స్టార్ట్ చేద్దాము. మనం ఏ అనేది బేస్ అనమాట. మనకి ఏ అండ్ బి అనేది బేస్ పాయింట్స్ అండి. అయితే ఏకి ఒక సైడ్ హోల్ ఉంటుంది. ఇంకో సైడ్ హోల్ ఉండదనమాట. హోల్ లేని సైడ్ మనం కింద పెట్టుకొని, పైన హోల్ ఉన్న సైడ్ పైన పెట్టుకోవాలి. దానికి మనం సి అనే రాడ్‌తో కనెక్ట్ చేసుకోవాలనమాట. 3 రాడ్స్ అనేది కనెక్ట్ చేశాక మనకి 4 రాడ్స్‌తో ఒక పోల్ అయితే రెడీ అయిపోతది. సో, అట్లాగా మనం 4 పోల్స్ అయితే రెడీ చేసుకున్న తర్వాత మనం ఈతో కనెక్ట్ చేయాలండి. స్క్రూస్ ఉంటాయన్నమాట ఈకి. ఈకి మనం కనెక్ట్ చేసుకునేటప్పుడు మనకి నిచ్చెన షేప్‌లో వస్తది. సో, 2 నిచ్చెనలు రెడీ అయిన తర్వాత మనం ఆర్చ్ అనేది కట్టుకోవాలనమాట. సో, చూస్తున్నారు కదా! నేను మొత్తం ఫస్ట్ 4 పోల్స్ రెడీ చేసేసుకున్నాను. స్ట్రెయిట్‌గా కింద బేస్ పెట్టేసుకొని దానికి 3 రాడ్లు కనెక్ట్ చేసేసా. నార్మల్‌గా పెట్టానండి స్క్రూస్. ఇప్పుడేం ఫిట్ అవ్వదు. మనకి ఈ రాడ్‌తో కనెక్ట్ చేసేటప్పుడు మనకి నిచ్చెన షేప్‌లో అయితే రెడీ అవుతది. నేను నెక్స్ట్ చూపిస్తా చూడండి. అట్లనే దీని హైట్ విషయానికొస్తే ఆల్మోస్ట్ 7½ ఫీట్ హైట్ ఉందండి. అట్లాగే విడ్త్‌కొస్తే మనకి 4½ ఫీట్ విడ్త్ అయితే ఉందనమాట. మాకు గార్డెన్ స్పేస్‌కి కరెక్ట్‌గా సెట్ అయితది అన్న ఉద్దేశంతో ఇదైతే చూస్ చేశాను. అండ్ దీని మెటీరియల్ కూడా అలాయ్ స్టీల్ అండి. అంటే తొందరగా పాడవదు. మనకి యూజువల్‌గా ఐరన్ అయితే తుప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇది అలాయ్ స్టీల్ కాబట్టి మనకి బానే వస్తుంది వారంటీ గూడా. అట్లనే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ గూడా వీళ్ళు సబ్వాక్స్ మెటల్ గార్డెన్ వాళ్ళని చెప్పి వీళ్ళు చేశారు. వీళ్ళు చాలా బావున్నాయండి. వీళ్ళ దగ్గర రాడ్స్ ఇలాంటివి, ఆర్చెస్, ఇంకా మెటల్ ట్రెల్లిస్‌లు ఇలాంటివి చాలానే ఉన్నాయి. నేనైతే ఇదైతే ఆప్ట్ చేశాను. వేరే వేరే కంపెనీస్‌వి గూడా ఉన్నాయండి. బట్ వాటి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిచ్చింది. మీరు అమెజాన్‌లో చెక్ చేయండి ట్రెల్లిస్‌లు కావాలి అంటే. నాకైతే ఈ బ్రాండ్ అయితే బానే అనిపిచ్చింది. సబ్వాక్స్ బ్రాండ్ అండి ఇది. మీరు చూసి ఎవరికైనా కావాలి అంటే చక్కగా తీసుకోవచ్చు. అండ్ ఈజీ గూడా అండి ఇన్‌స్టాలేషన్ కూడా. బట్ మీరు పార్సెల్ ఓపెన్ చేసే ముందు మొత్తం అన్నీ చెక్ చేసుకోండి. అప్పుడైతే మీరు నెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకొని అప్పుడే ఫిట్ చేసుకోవడానికి రెడీ అవ్వండి. లేదా రిటర్న్ అయితే పెట్టుకోవచ్చు. 10 డేస్ రిటర్న్ ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇది చేసేటప్పుడు కొంచెం ఎవరైనా హెల్పర్ ఉంటే బెటర్ అండి. ఒక్కళ్ళ వల్ల కాదిది. సో, ఫస్ట్ పోల్స్ వరకు మనం అటాచ్ చేసేసుకోవచ్చు. తర్వాత నిచ్చెనలాగా చేసుకున్న తర్వాత కొంచెం మనకి ఆ మెటల్ షేప్ అనేది పెట్టుకొని అన్ని స్క్రూస్ ఫిట్ చేసుకోవాలంటే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ అవుట్‌పుట్ అయితే చాలా ఫెంటాస్టిక్‌గా అనిపిస్తది మనకి సెట్ అయిన తర్వాత. అండ్ ఇంకోటి, ఇది మనకి భూమే ఉండాలి అని ఏం లేదండి. మనం చక్కగా 4
పోల్స్ ఉన్నాయి గాబట్టి మనకి 4 పోల్స్‌కి చక్కగా 4 పాట్స్ పెట్టేసుకొని, ఒక్కొక్క పోల్ ఒక్కొక్క పాట్‌లో పెట్టేసుకొని, మనకి చక్కగా క్రీపర్స్ అల్లించుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా వస్తది అవుట్‌పుట్ అయితే. నేను ప్రెజెంట్ అయితే నా దగ్గర భూమి ఉంది. ప్లస్ దానికి బాక్సెస్ లాగా ఉంది గాబట్టి సెపరేట్‌గా నేనైతే అట్లాగా పెట్టేసా. చూసారు కదా! పోల్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇట్లాగా నేను అటు ఇటు కూడా నిచ్చెనలా రెడీ చేయటానికి సో, ఈ ఆల్ఫాబెట్ ఈ అనే దాంతో నేను కనెక్ట్ చేసేసాను. సో, చాలా ఈజీ అండి. పెద్ద సైన్స్ ఏం లేదని చెప్పా గదా దీంట్లో. సో, ఈ రాడ్ అనేది మధ్యలో అనమాట. ఈ రాడ్స్ కూడా ఇచ్చాడండి. సో, ప్రతి పోల్స్‌కి ఇలాగ మనం స్క్రూస్‌తో ఫిట్ చేసేసుకుంటే మనకి నిచ్చెనలాగా 2 నిచ్చెనలయితే రెడీ అయిపోతది. సో, అటొక నిచ్చెన, ఇటొక నిచ్చెనలాగా. అంటే నేను షేప్ కోసం నిచ్చెన అంటున్నానండి. బట్ చూసారా షేపు ఇట్లాగా రెడీ అయిపోతదనమాట. సో, ఇట్లాగా 2 కనెక్ట్ చేసుకోవాలి. అటొక సైడ్, ఇటొక సైడ్ కనెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హాఫ్ సర్కిల్ షేప్ అనేది రెడీ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా! 2 రెడీ అయిపోయింది. ఇప్పుడు హాఫ్ సర్కిల్ షేప్ కూడా నార్మల్‌గా ఒకసారి ఇలాగా మనకి ఫ్లోర్ మీద పెట్టేస్తే మనకి షేప్ ఎట్లా వస్తది చూసుకున్నాము. బానే వచ్చింది. సో, మొత్తం అన్నీ కూడా కనెక్ట్ చేసేసి మళ్ళా మధ్యలో రాడ్స్‌తో కనెక్ట్ చేసేసుకొని స్క్రూస్ అయితే ఫిట్ చేసేసుకోండి. 2 సెమీ సర్కిల్ షేప్స్‌ని మళ్ళీ జాయిన్ చేసుకుంటే మనకి పైన షేప్ అయితే రెడీ అయిపోతది. సో, ఇది పైన షేప్ రెడీ అయిపోయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా! 2 నిచ్చెనలు లాంటివి. ఆ 2 నిచ్చెనలు కూడా కనెక్ట్ చేసుకుంటే మనకి టోటల్ ఆర్చ్ అయితే రెడీ అయిపోతుంది. సో, ఇది మనకి అలాయ్ స్టీల్ మెటీరియల్. సో, రస్ట్ ప్రూఫ్ మెటీరియల్ కాబట్టి మనకి వర్షం వచ్చినా కూడా కొంచెం తుప్పు పట్టే అవకాశం తక్కువుంటుందండి. అంటే కొంచెం బెటర్ కంపారిటివ్‌లీ మనకి ఐరన్ అయితే కొంచెం బాగా తుప్పు పట్టేస్తుంది కదా! సో, ఇది మెటీరియల్ అలాయ్ స్టీల్ కాబట్టి మనకి కంపారిటివ్‌లీ బెటర్‌గా ఉంటుందని అనుకుంటున్నా. హోప్ స్క్రూస్ అనేవి మనం కొంచెం గట్టిగా టైట్‌గా ఫిట్ చేసుకోండి. అట్లాగే మనకి భూమిలో గానీ, పాట్స్‌లో గానీ పెట్టినప్పుడు కూడా కింద పోల్ అనేది మనకి మట్టిలోకి వెళ్ళిందా లేదా కూడా చెక్ చేసుకోండి. లేదంటే గాలి వచ్చేటప్పుడు ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటది. ఎక్కువ హెవీ విండ్ వస్తే ఎగిరిపోతదండి. అట్లానే మనకి క్రీపర్స్ అల్లించుకున్న తర్వాత అది ఏదన్నా గాలికి గనక ఊగిందనుకోండి మొత్తం క్రీపర్ అంతా కూడా చెల్లాచెదురైపోతది. సో, కొంచెం మనం గట్టిగా సెట్ చేసి దానికి లోపలికి వెళ్ళిందా లేదా అనేది మొత్తం చెక్ చేసుకోండి. అప్పుడే అది మనకి కరెక్ట్‌గా ఉన్నట్టు. సో, మొత్తం ఇలాగా సెమీ సర్కిల్ షేప్ ఆర్చ్ అయితే పైన రెడీ అయిపోయింది. ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా! 2 నిచ్చెనలు కూడా. సో, ఆ 2 నిచ్చెనలని అటొక లెఫ్ట్, ఇటొక రైట్ పెట్టేసామనుకోండి మనకి టోటల్ మెటల్ ఆర్చ్ అయితే రెడీ అయిపోతది. చూస్తున్నారు కదా! ఇది సెమీ సర్కిల్ షేపు ఇట్లాగుంటుంది. అట్లాగే ఇందాక రెడీ చేసుకున్న ల్యాడర్ షేప్‌లో ఉన్న ఇవన్నమాట. సో, అటొకటి, ఇటొకటి పెట్టేసుకుంటే టోటల్‌గా మనకి మంచి బ్యూటిఫుల్ ట్రెల్లిస్ అయితే రెడీ అయిపోతది. నేనైతే ఇది భూమిలో గుచ్చేసానండి. బుద్ధుడు అటు, ఇటు గూడా. సో, నేను అక్కడ ఏ క్రీపర్ ఎయ్యాలా అని చెప్పి ఆలోచిస్తా ఉన్నాననమాట. మీకేమైనా ఐడియాస్ ఉంటే నాకు షేర్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. అట్లనే లాస్ట్ టైము నేను కొన్ని ప్లాంట్స్‌కి స్టాండ్స్ అయితే తెప్పిచ్చాను అమెజాన్‌లో. చాలా బావున్నాయి. తర్వాత మీషోలో గూడా తెప్పిచ్చాను. అవే స్టాండ్స్. సో, మీషోలో మంచి రీజనబుల్ ప్రైస్‌కొచ్చిందండి అమెజాన్‌తో కంపేర్ చేస్తే. సో, సేమ్ బ్రాండ్ మళ్ళీ తెప్పిచ్చాననమాట. ఇవి క్వాలిటీ కూడా చాలా బావున్నాయి. నేను తెప్పించి కూడా ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ అవుతుంది. బట్ అట్లానే ఉందండి. పెద్ద ఏమీ చేంజెస్ లేవనమాట. నీట్‌గా ఉన్నాయన్నమాట. సో, మనకి తుప్పు కూడా ఏం పట్టలేదు. సరే మనకి రీజనబుల్ ప్రైస్‌లో మీషోలో వస్తుంది కదా! అని చెప్పి ఇంక అక్కడ తీసుకున్నాను. నాకు 4 స్టాండ్స్ వచ్చి ఆల్మోస్ట్ 540 రూపీస్ దాకా పడిందండి. అంటే ఇంచుమించుగా 135 రూపీస్ అట్లా పడిందనమాట. సో, రీజనబుల్ ప్రైస్ కదండీ! మనకి మీరు చెక్ చేస్తే అమెజాన్‌లో అట్లాగే ట్రస్ట్ బాస్కెట్ ఇట్లాంటి వెబ్‌సైట్స్‌లో చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట ఈ స్టాండ్స్. ప్లస్ లైట్ వెయిట్, డ్యూరబిలిటీ కూడా బానే ఉంది. సో, ఇది నేను ఎక్కడ సెట్ చేశానంటే బయట కార్ పార్కింగ్ దగ్గర కొంచెం లెఫ్ట్‌లో అంతా కూడా కొంచెం స్పేస్ ఎక్కువుందండి. అంటే మనకి ల్యాండ్ ఎక్కువుందనమాట. సో, కొంచెం స్పేస్ ఎందుకు వేస్ట్ చేయడం, గ్రీనరీ యాడ్ చేస్తే బావుంటది కదా! అని చెప్పి కొంచెం స్టాండ్స్ అవి పెట్టేసేసి నార్మల్‌గా ఇంట్లో ఉన్న పాట్స్ అట్లా అరేంజ్ చేసేసాను. ఒక రో అంతా గూడా ఆల్మోస్ట్ ఒక 10 చెట్ల దాకా అయితే పెట్టాననమాట. పెట్టిన తర్వాత మంచి లుక్ అయితే వచ్చింది. అక్కడక్కడ గులాబీలు, కొన్ని క్రోటాన్స్, ఎరికా పామ్స్, దవనము ఇట్లాంటి మొక్కలైతే వేసేసాను.
సో, మనకి కింద పెట్టడం వల్ల పాట్స్ కొంచెం క్లీనింగ్ కూడా ఇబ్బందవుతుంది గదా! సో, ఇట్లాంటి స్టాండ్స్ అరేంజ్ చేసుకుంటే మనకి క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటది. అట్లనే మనకి వర్షాలు పడేటప్పుడు గూడా ఆరెల్స్ ఎక్సెస్ వాటర్ అయినా కూడా మనకి కింద పడకుండా ఉంటదనమాట. మనం డైరెక్ట్‌గా పాట్ పెట్టినా కూడా మనకి ప్లేట్ ఒక మచ్చ ఉంటది కదండీ! అదైతే పడి చండాలంగా కనిపిస్తుంది. సో, అందుకని ఇవి అయితే తీసుకున్నాను. అట్లాగే ఈ లోపల ఇక్కడ పపాయ మొక్క పెట్టానండి. మాకు పెట్టున్నాడని నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. వాడెప్పుడు ఆ పపాయ చెట్టుని పడేస్తా ఉన్నాడనమాట. సరే అడ్డంగా పెడదామని చెప్పి ఇంకొక స్టాండ్ పెట్టి దాని మీదయితే ప్లాంట్స్ పెట్టేసా. కొంతమంది ఐరన్ తీసుకొని మ్యానుఫ్యాక్చర్ గూడా చేయించుకుంటూ ఉంటారు. మనకి రెడీమేడ్‌లో కావాలి అంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అండి. ఆన్‌లైన్‌లో తీసుకోండి. మీషోలో అయితే చాలా బాగున్నాయి అనిపించింది స్టాండ్స్. అంటే రీజనబుల్ ప్రైస్‌కనే వచ్చింది అనిపిస్తుంది. క్వాలిటీ గూడా ఇష్యూస్ ఏమీ లేవు కాబట్టి మనం మీషోలో అయితే తీసేసుకోవచ్చు. అమెజాన్‌లో గూడా ఇలాంటి స్టాండ్సే ఉన్నాయి. కావాలంటే చెక్ చేయండి. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువుంది. యూజువల్‌గా మీషోలో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ రావని అనుకుంటూ ఉంటాను. బట్ కొన్నైతే బానే వస్తాయండి. ఇంకా మన లక్ అని జెప్పుకోవాలి. మనం ఒకసారి తీసుకొని ట్రై చేసి ఇన్ కేస్ వస్తుందంటే మళ్ళీ అదే బ్రాండ్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటదనమాట. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి.